డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారు కృష్ణేశ. నేను మొదటిసారిగా సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ తొలిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మనం ఐపీఎల్లో ప్రకంపనలు సృష్టించిన వైభవ్ సూర్యవంశుని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అతను నెలకొల్పిన రికార్డులను, ఐపీఎల్ గురించి పూర్తిగా తెలుసుకోవటంతో పాటు గతంలో ఎవరి పేరు మీద రికార్డులు ఉన్నాయి, అవి ఏవి అనే వాటిని గురించి తెలుసుకోవటంతో పాటు ఐపీఎల్ క్రికెట్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18. బడియీడు కూడా దాటని పాలబుగ్గల ప్రతివాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్తో సరిసమానంగా ఒత్తిడి ఉండే ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశి ఆడిన ఆట క్రీడా లోకాన్ని నిబరపరిచింది. ఐపీఎల్ తొలి బంతికే సిక్సర్, మూడో ఇన్నింగ్స్లోనే రికార్డు చేసిన పాలబుగ్గల పసివాడు ప్రస్తుతానికి శిఖరమంతా ఎత్తులో ఉన్నాడు. రాజస్థాన్కి వరుసగా 5 ఓటముల తర్వాత వైభవ్ చేసిన సెంచరీ రాజస్థాన్ గెలుపుబాట పట్టించింది. ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసినాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేశాడు. బీహారులోని సమస్తిపూర్లో 2011 మార్చి 27న సంజీవ్ సూర్యవంశి ఆర్తి దంపతులకు ఐపీఎల్ ప్రారంభమైన 3 ఏళ్లకే జన్మించిన వైభవ్ ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. సూర్యవంశి తన ఐపీఎల్ అరంగేట్రం సీజన్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా అవుట్ అయ్యాడు. ఈయన స్థానంలో ఎంపికయ్యాడు. సూర్యవంశి తన తొలి బంతిని శార్దుల్ ఠాకర్ బౌలింగ్ లో 6 పరుగులు చేసి 20 బంతుల్లో 34 పరుగులు చేయటం జరిగింది. రాజస్థాన్ రాయల్ జట్టు 1.1 కోటికి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న పిన్న వయస్కుడు కూడా వైభవే ఈ రికార్డుని సృష్టించడం జరిగింది. వైభవ్ సూర్యవంశి ఈ స్థాయికి రావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే కఠోర సాధన, పట్టువదలని తత్వంతో నిరంతరం సాధన చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి ఈ రోజు చేరుకోవటం జరిగింది. ఈయన తొలిసారిగా గత ఏడాది జనవరి 5, 2024న అండర్-19 జట్టుకి ఎంపికైన వైభవ్ ముంబై జట్టుపై ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేయటం జరిగింది. ఐపీఎల్ 18లో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి కొట్టిన మొదటి షాట్ అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత 3వ మ్యాచ్లో అంటే జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో 14 ఏళ్ల 32 రోజుల వయసులో ఐపీఎల్ 18లో సరికొత్త చరిత్రను సూర్యవంశి వైభవ్ సృష్టించడం అనేది జరిగింది. 28/4/2025న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో వైభవ్ కేవలం 38 బంతుల్లోనే 11 సిక్స్లు, 7 ఫోర్లతోటి విధ్వంసకర శతకాన్ని బాధేసి ఎన్నో రికార్డులు తిరగరాయటం జరిగింది. ఐపీఎల్ బేబీ వైభవ్ ఐపీఎల్లోనే 2వ వేగవంతమైన సెంచరీ చేయటంతో పాటు ఐపీఎల్లోనే కాక మొత్తంగా T20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించి ప్రకంపనలు సృష్టించటం జరిగింది. దిగ్గజ క్రికెటర్లకు సాధ్యం కాని రికార్డులను ఈ బీహారీ యువ సిచ్చర పిడుగు సాధించాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉన్న 37 బంతులు ఆల్ టైమ్ రికార్డును తాజాగా సూర్యవంశి బద్దలు కొట్టాడు. ఓవరాల్ గా ఐపీఎల్ క్రిస్ గేల్ 30 బంతుల్లో శతకం తర్వాత వైభవ్ రికార్డును నెలకొల్పాడు. దీంతో వైభవ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఐపీఎల్ చరిత్రలోనే 2వ వేగవంతమైన శతకం. దీంతో వైభవ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఐపీఎల్ చరిత్రలోనే 2వ వేగవంతమైన
శతకం వైభవ్దే. ఐపీఎల్ లో సెంచరీతో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించడం జరిగింది. మరి ఇంతగానం కష్టపడి ఈ స్థాయికి చేరుకోవటం అనేది జరిగింది. అదే విధంగా అతను నిరంతరం సాధన చేసి తన కెరీర్ ని మంచిగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా వైభవ సూర్యవంశి పైనే ఉన్నది. ఇప్పుడు మనం ఏంటంటే గతంలో చాలా మందిని చూసాం. ఏమిటంటే పిన్న వయసులోనే విశిష్ట గుర్తింపు తీసుకొచ్చుకొని కోట్ల రూపాయల ఆఫర్లతో స్పాన్సర్లు అతని ఎంట పడనున్నారు. కానీ డబ్బు, స్టార్డమ్, లగ్జరీ సౌకర్యాలు, ఇతర ఆకర్షణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. పిన్న వయసులోనే విశిష్ట గుర్తింపు తెచ్చుకొని కోట్ల రూపాయల ఆఫర్లతో స్పాన్సర్లు అతను వెంట పడనున్నారు. కానీ డబ్బు, స్టార్డమ్, లగ్జరీ సౌకర్యాలు, ఇతర ఆకర్షణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. అప్పన్నంగా వచ్చే ప్రచార ఆర్భాటం ద్వారా అవసరానికి మించి వచ్చి పడే డబ్బు ప్రవాహం కెరీర్ కి ప్రతిబంధం కాకూడదు. మనం క్రికెట్ లో గత చరిత్రలో మనం పరిశీలించినట్టయితే పిన్న వయసులోనే విశేషమైన గుర్తింపు తీసుకొచ్చుకొని ఆ తర్వాత కెరీర్ నాశనం చేసుకుని కనుమరుగైన వారెందరో ఉన్నారు. వారిలో సదానంద్ విశ్వనాథ్, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా ఈ కోవలోనికి వస్తారు. అయితే ఈ మెరుపులు కేవలం 1-1/2 మ్యాచ్లకే పరిమితం కాకుండా ఉండాలంటే ఇదే నిరంతర సాధన కొనసాగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంక్షిప్త సమాచారం గురించి మనం తెలుసుకున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలో నిర్వహించబడే ఫ్రాంచైజ్ 2020 క్రికెట్ లీగ్. ఈ ఐపీఎల్ ని ఎవరు నిర్వహిస్తారంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహిస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీని 2008లో మొదటి ఎడిషన్ ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. గత డిపెండింగ్ ఛాంపియన్ గా ఎవరు నిలిచారంటే కోల్కతా నైట్ రైడర్స్. ఫైనల్లో ఎవరిని ఓడించడం జరిగింది? హైదరాబాద్ ను ఓడించడం జరిగింది. ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్ ఎన్ని టైటిల్స్ గెలవడం జరిగిందంటే 3 టైటిల్స్ గెలుచుకోవడం జరిగింది. ఈ ఐపీఎల్ 18ని నిర్వహించేది ఏ తేదీల నుంచి ఏ తేదీల వరకు అంటే మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క నిర్వాహకులు ఎవరంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి. క్రికెట్ ఫార్మెట్ ఎలా ఉంటదంటే 2020 టోర్నమెంట్ ఫార్మెట్లు గ్రూప్ దశ మరియు ప్లే ఆఫ్లు. పాల్గొనే జట్ల సంఖ్య ఎంతంటే 10. ఐపీఎల్ లో వేగవంతమైన శతకాలు చేసిన వాళ్ళు ఎవరు అనేదంటే ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన శతకం చేసింది అంటే క్రిస్ గేల్. ఈయన 2013లో బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థి పూనా జట్టుపై 30 బంతుల్లోనే సెంచరీ సాధించడం జరిగింది. ఆ తర్వాత 2025లో వైభవ్ సూర్యవంశి రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థి జట్టు అయిన గుజరాత్ పై 35 బంతుల్లోనే సెంచరీ చేయటం జరిగింది. 2010లో యూసఫ్ పఠాన్ రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ముంబై జట్టుపై 37 బంతుల్లో సెంచరీ చేయటం జరిగింది. 2013లో మిల్లర్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ బెంగళూరు జట్టుపై 38 బంతుల్లోనే సెంచరీ చేయటం జరిగింది. 2025లో ప్రియాంష్ ఆర్య పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చెన్నై జట్టుపై 39 బంతుల్లోనే సెంచరీ సాధించారు. ఆ తర్వాత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్లు ఎవరు అంటే భారతదేశంలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన వ్యక్తులు ఎవరంటే అతి తక్కువ వయసులోనే అంటే వైభవ్ సూర్యవంశి. ఈయన 14 సంవత్సరాల 32 రోజుల్లోనే ఈయన సెంచరీ చేయడం జరిగింది. మనీష్ పాండే 19 సంవత్సరాల 253 రోజుల్లో, రిషబ్ పంత్ 20 సంవత్సరాల 218 రోజుల్లో, దేవదత్ పడిక్కల్ 20 సంవత్సరాల 289 రోజుల్లో, అదేవిధంగా యశస్వి జైస్వాల్ 21 సంవత్సరాల 123 రోజుల్లో ఆయన వీరు సెంచరీ చేయటం అనేది జరిగింది. ఈ రోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే మన ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేయటంతో పాటు వైభవ్ సూర్యవంశి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇతను అతి పిన్న వయసులోనే శతకం సాధించడం, అత్యంత వేగంగా శతకం చేసిన వ్యక్తుల్లో వైభవ్ సూర్యవంశి రెండో వ్యక్తిగా మనం తెలుసుకోవడం జరిగింది. ఇతను బీహార్ రాష్ట్రంలోని సమస్తపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. మరి ఈయన ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మనమందరం ఆశిద్దాం. ఫస్ట్ టైం శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ యూట్యూబ్ వారిది మీరు ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో ఉంచండి.